ఎలా కాబో ఈవేళ ఆధునిక కాలంలో ఆపదలు ఎలా వస్తున్నాయండి? ఏదైనా చెప్పు వస్తుందా? బయటికి వెళ్ళిన కుర్రాడు ఇంటికి క్షేమంగా వస్తాడని గ్యారంటీ లేదమ్మా హైదరాబాదు నగరంలో. ఎందుకంటే వాడికి మైనారిటీ తీరకుండానే బండిస్తున్నాం. ఒకవేళ వాడు మేజర్ అయినా వాడికి బండి ఇస్తే వాడు మైనర్కి ఇస్తాడు వాడి ఫ్రెండ్కి. ఏం జరుగుతుందో తెలియదు. మేజర్ అయినా 5వ గేరు పెట్టేస్తాడు, 4 గేర్లు కూడా సరిపోవు వీళ్ళకి. ఎక్కడో ఉన్న గుద్దేస్తాడు. ఎవడో ఫోన్ చేసి మనకు వార్త చెబితే ఏమైపోతాం? అనారోగ్యాలు, వాయు కాలుష్యం. ఇవాళ మరో ఢిల్లీ కాబోతుంది హైదరాబాద్. మనం జాగ్రత్తగా ఉండాలి, మనం జాగ్రత్తగా. మరో ఢిల్లీ కాబోతుంది. ఢిల్లీలో మనిషి బతికే అవకాశం లేదు. ఇక్కడ ఇది ఎలా కాబోతుంది? ఈవేళ ఆధునిక కాలంలో ఆపదలు ఎలా వస్తున్నాయండి? ఏదైనా చెప్పు వస్తుందా? బయటికి వెళ్ళిన కుర్రాడు ఇంటికి క్షేమంగా వస్తాడని గ్యారంటీ లేదమ్మా హైదరాబాదు నగరంలో. ఎందుకంటే వాడికి మైనారిటీ తీరకుండానే బండిస్తున్నాం. ఒకవేళ వాడు మేజర్ అయినా వాడికి బండి ఇస్తే వాడు మైనర్కి ఇస్తాడు వాడి ఫ్రెండ్కి. ఏం జరుగుతుందో తెలియదు. మేజర్ అయినా 5వ గేరు పెట్టేస్తాడు, 4 గేర్లు కూడా సరిపోవు వీళ్ళకి. ఎక్కడో ఉన్న గుద్దేస్తాడు. ఎవడో ఫోన్ చేసి మనకు వార్త చెబితే ఏమైపోతాం? అనారోగ్యాలు, వాయు కాలుష్యం. ఇవాళ మరో ఢిల్లీ కాబోతుంది హైదరాబాద్. మనం జాగ్రత్తగా ఉండాలి, మనం జాగ్రత్తగా. మరో ఢిల్లీ కాబోతుంది. ఢిల్లీలో మనిషి బతికే అవకాశం లేదు.